నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక ఓర్వలేని తనంతో నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా బదనాం చేయాలి, ఏదో ఒక మాట మాట్లాడాలి, పబ్లిక్లో ఏదో ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు. నిన్న 523 సర్వే నెంబర్ మీద మాట్లాడినరు. 523 సర్వే నెంబర్ సంబంధించింది గవర్నమెంట్ సర్వే నెంబర్. అదైతే అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్కు సంబంధించి వాళ్ళు ఎమ్మెల్యే గారిని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అసైన్ ల్యాండ్స్ గురించి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ, సంబంధించిన పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద మొత్తం ఎంక్వైరీ పెట్టి వాళ్ళు దాంట్లో చొరవ తీసుకొని వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. దానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ముఖ్యంగా 523లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి వారు వికలాంగులు కానీ, పేదవారు కానీ ఎవరైనా సరే ఈరోజు అనవసరంగా మధ్యవర్తులు, దళారులు నిజంగా వాళ్ళను మోసం చేసి మొత్తం ప్రజా భూములను, గవర్నమెంట్ భూములను, ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. దుర్వినియోగం అయిపోతున్న ఉద్దేశంతో నిజంగా ప్రభుత్వాధికారులు చేసింది ఒకటి చర్య. అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఒకటే మేము ఆ బ్లైండ్స్ కానీ ఇంకెవరైనా కానీ పేదవారికి ఎవరికైతే ఉన్నారో ఆ ప్లేస్లో ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైనా పేదవారు వారికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, వారికి ఇందిరమ్మ ఇల్లు అక్కడే కట్టించిస్తామని కూడా చెప్పారు. ఈరోజు మా ఊనారులో మొన్న అందరం కూడా చూస్తూ ఉన్నాం. నేను ఈరోజు వరకు 49 వార్డులలో దాదాపుగా 39 వార్డులు, దాదాపుగా 30-40 వార్డుల దాకా తిరిగిన ఎక్కడ చూస్తే ఎక్కడి సమస్యలు అక్కడనే పేరుకుపోయి ఉన్నాయి. ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? డెవలప్మెంట్ జరిగితే ఎందుకే ఇబ్బందులు వస్తాయి మనకి? పైన చేసిన అందాలు మా మెరుగులు తప్ప లోపల ఎక్కడ కూడా పనులు జరగలేదానికి మేము నిదర్శనంగా మొన్న చూసినాం. మొత్తం పాలమూరు ప్రజలకు కూడా కనపడతా ఉంది. ఈరోజు మా ఊనార్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నిన్న పండగ జరిగింది. అందరూ అన్నదమ్ములా కలిసి చేసుకున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసి మంచిగా పండగలు జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇంత శాంతియుతంగా ఉంది. ఏదైతే మీరు శ్రీకాంత్ గౌడ్ మీద మీరు కేసు పెట్టింది అంటున్నారు, శ్రీకాంత్ గౌడ్ను పెట్టాలి అని నిజంగా నిశ్చయించుకుంటే ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా కూడా నిశ్చయించుకుంటే A1గా పెడతారు, A4గా పెట్టరు. ఒకసారి మీరు గమనించాలి. దానికి ఎమ్మెల్యే గారికి ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అదంతా పోలీసు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మాత్రం మాట్లాడద్దు. ముఖ్యంగా ఈరోజు పాలన గురించి తీసుకుంటే ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే ఇమ్మీడియట్గా 345 కాల్ చేసి ఏం జరుగుతుంది, ఏంది ఫ్లడ్స్ అది అంటే మాట్లాడి ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరిని అలర్ట్ చేస్తే మేము మా కౌన్సిలర్లు, అధికారులు అందరిని కూడా అలర్ట్ చేసి ఆయన క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఆయనంతకు ఆయన పోయి షో చేసి ఫోటోలకు, వీడియోలకు పోకుండా అందరినీ అప్రమత్తం చేసి అందరి రెవెన్యూ అధికారులను కానీ, మున్సిపల్ సిబ్బందిని కానీ, కౌన్సిలర్స్ని కానీ, చైర్మన్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అందరిని అలర్ట్ చేసి దాంట్లో భాగస్వాములను చేసి అందరిని కూడా చేసి ఆ ఫ్లడ్స్ను 3 గంటల్లో అరికట్టడానికి చూసిండు ఆయన. అంటే వారి పాలన ఏముందంటే నేనొక్కడినే కాదు అందరూ ఒకటై పనిచేస్తే సక్సెస్ అవుతాం అనే ఒక ఉద్దేశంతో ఉన్నవాడు. అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని మాట్లాడితే బాగుండదు, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గారు ఆయన అనుకుంటే ఎవరినైనా తిక్కోలని చేస్తారు. స్టీఫెన్ రవీంద్ర గారిని తిక్కోలని చేసిండ్రు, కేసీఆర్నే పిచ్చోళ్ళని చేసిండ్రు, కేటీఆర్ని ఈరోజు తిక్కోని చేయనికే ఇదొక దాని పేరుతోనో కేటీఆర్ను, హరీష్ రావును తీసుకొచ్చి హంగామా చేద్దామని చూస్తున్నాడు. ఆ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా కొన్ని కేసుల మీద అందరికీ అవగాహన ఉంది. ఆయన ఏం చెప్తే అది రాసిండ్రు. ఆయన ఏం చెప్తే స్టీఫెన్ రవీంద్ర అంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్, ఆయనను కూడా తప్పుదోవ పట్టించిన అనేది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆయన తిమ్మిని బొమ్మను చేయగలుగుతాడు, బొమ్మను తిమ్మిని చేయగలుగుతాడు. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు వాస్తవమా అవాస్తవం అనేది ప్రజలే గమనించాలి.
ఇందాక చెప్తున్నాం కదా, వాళ్ళలాగా మేము ప్రతి దాంట్లో నిజంగా తప్పు ఉండి చట్టానికి ఎవరు చుట్టం కాదు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. పోలీసులకు ఆర్డర్స్ చేయడానికి ఎవరు వాళ్ళు, పోలీసు తన పని తాను చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. గతంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చేయాలైనా మాజీ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ జరిగేది. అక్కడికి వెళ్ళి కలెక్టర్ పని ఆయనే, కావల్కారి పని ఆయనే, ఇంజనీర్ పని ఆయనే అన్నీ చెప్పేవాడు. ఈరోజు ఎస్పీ పని ఎస్పీ చేస్తున్నారు, కలెక్టర్ పని కలెక్టర్ చేస్తున్నారు, ఇంజనీర్ పని ఇంజనీర్ చేస్తున్నారు. ప్రతి అంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు. అంటే ఎవరైనా సరే వారి పని వాళ్ళు ఉన్నది వాళ్ళు చదువుకొని వాళ్ళ విద్యను వాళ్ళు ఇది చేసి ఖచ్చితంగా వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు దాంట్లో ఉంటారు. వాళ్ళను మనం ఫాలో కావాలి, కానీ మనం వాళ్ళకు అడ్వైజ్ ఇవ్వడం ఏంది అంటే ఈరోజు పోలీసు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఎవరు కూడా ఆర్డర్స్ ఇయ్యరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నిన్న జరిగిన ప్రెస్ మీటు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు పెట్టినటువంటి ప్రెస్ మీటు ఒక విచిత్రంగా ఉన్నది. ఒక అవగాహన లేకుండా ఒక స్క్రిప్ట్ మీద వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక పెద్ద మనిషి ప్రతి మాటకు మంచి మనిషి ఎమ్మెల్యే అనేది ఒక అవగాహనకు తెస్తున్నాడు ప్రతిసారి ఎమ్మెల్యేని బేస్ చేసుకొని. అదే ఎమ్మెల్యే ఈరోజు 8 నెలలకెళ్ళి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి పథకాలకు ఎన్ని దానిల కొరకు ఎన్ని స్కీములు తయారు చేస్తున్నాడో మేము త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులందరూ పత్రికా మరియు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుని మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, అక్రమ కేసుల మీద దృష్టి పెట్టొద్దు అని మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, బిడ్డ, మాజీ ప్రజాప్రతినిధులారా, మీ అందరినీ తీసుకుపోయి బొక్కలో నూకాలంటే 1 నిమిషం పట్టదు మా ఎమ్మెల్యే గారికి. కానీ మా సంస్కృతి అది కాదు. ఎందుకంటే గతంలో మీరు మహబూబ్ నగర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెట్టి, ఎవరైనా ప్రజల్లో ఎదుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు అంటే వాని పైన కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైల్లోకి తోయించింది మీరు, మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈరోజు 523 మీద మీరు మాట్లాడుతున్నారు. 523లో వికలాంగులకు 2006, 2007లో పులివీరన్న ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలెక్టర్ ఉషారాణి గారి సమక్షంలో వికలాంగులకు 3 ఎకరాల పట్టాలు కేటాయించడం జరిగింది. మహబూబ్ నగర్ మండలానికి సంబంధించినటువంటి నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, 9.5 సంవత్సరాలు నీకు నోట్ల నాలిక లేదే, ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పుణ్యాన నీకు నాలిక వచ్చింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిన తర్వాతనే 7వ గ్యారెంటీ కింద నీకు నోట్ల నాలిక వచ్చింది మాట్లాడనీకే. 9.5 సంవత్సరాలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడినావా? మీ ప్రభుత్వం గురించి కానీ, మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎక్కడన్నా మాట్లాడినావా? చూపెట్టు నీ ప్రెస్ మీటు. 9.5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా మేము మాట్లాడినాం నీకు వ్యతిరేకంగా, శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా మాట్లాడినాం, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడినాం. కానీ నువ్వు పక్కలో ఉండి నీ నాయకుడు అభివృద్ధి చేస్తున్న దానికి మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు వారిలో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్ విచారణలో ఎవరు దొంగలు ఎవరు దొరలు అని తేలుస్తారు. దానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీద నీవు నిన్న అవాకులు చవాకులు మాట్లాడినావు. ఎల్లమ్మ గుడి కాడికి వస్తా అన్నావు. దొంగలుగా ఉన్నారు మీరు, ఇప్పుడు దొరలుగా నిరూపించుకునేది కూడా మీకే అవకాశం. నువ్వు దొర అయితే ఎల్లమ్మ గుడి కాడికి రా, ప్రజలకు చూపించు. మేము ఒకవేళ తప్పు చేసి ఉంటే మేము వచ్చి చూపించుకుంటాం. ఈరోజు తప్పు నీ పైన ఒక ఆరోపణ వచ్చింది, దానిని నిజ నిర్ధారణ కింద తేల్చుకోవడానికి ఎల్లమ్మ గుడి కాడికి వచ్చి ప్రజలకు అందరికీ తెలియజేయి. అయ్యా, నేను 523 దొంగను కాదు, 10,000 మందితో నువ్వు ధర్నా చేస్తా అంటున్నావు కదా, 50,000 మంది నీ బాధితులు ఉన్నారు మహబూబ్ నగర్లో. తీసుకొస్తే కూర్చోబెడతాం మేము కూడా. అదే అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి సాక్షిగా నేను కూర్చోబెట్టి ఎల్లమ్మ గుడి కాడికి పాదయాత్రతో బాధితులందరినీ తీసుకొచ్చాడు కూర్చోబెడతాం. నీకు దమ్ముందా? చూడు మళ్ళా రా. బిడ్డ, మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకో.
మహబూబ్ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన కానీ మా శాసనసభ్యుల మీద కానీ మీరు ఏదైనా అవాకవులు చవాకులు మాట్లాడితే తీసుకుపోయి నిన్ను లోపల నూకనికి ఒక్క నిమిషం కాదు. మాకు రావా అక్రమ కేసులు పెట్టడానికే అధికారం మా చేతిలో ఉంది. పోలీసు వాళ్ళని కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మేము ఆట ఆడించుకోవాలంటే ఆడించుకుంటాం. కానీ ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి ఉందో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పని వాళ్ళే చేయాలి. వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. గతంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేసి మీ ఆధీనంలో పెట్టుకొని మీరు ఏం చెప్తే పొద్దుగాల లేచి ఆ పని చేయాలి. ఎక్కడైనా ఆఫీసులు పనిచేసినాయా? ఈరోజు మున్సిపాలిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు, మహబూబ్నగర్ చెత్త అంటున్నారు కదా. ఒక్కసారి బయటికి వెళ్ళిరా. మా ఆనంద్ గౌడ్ ఉదయం వరదలు వస్తే రాత్రి 3 గంటలకు లేచి నా మహబూబ్నగర్ ప్రజలు నాకు ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పిర్రు. ఆ బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తించాలని రాత్రి 3 గంటలకు లేచి వరద ప్రాంతాల్లో తిరిగి ఎక్కడికక్కడ సమస్యలను కట్టడి చేసిండ్రు. మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్రమశిక్షణగా ప్రజలకు మనం అభివృద్ధి వైపు నడపాలి, గతంలో ఉన్నటువంటి పాలకుల వైపు కాదు మనం నడిపించేదని చెప్పి మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములను మమ్మల్ని అందరినీ చేసిండు. ఈరోజు మేము అందరం కూడా మా ఎమ్మెల్యే గారు మీరే తానై చేయాలి, మీరే ఎమ్మెల్యేలు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి భాగంలో మీరందరూ కూడా భాగస్తులు కావాలని చెప్పి నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద మీరు అవాకులు చవాకులు మాట్లాడితే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరి మీద అయితే మీరు కేసు పెట్టినారని అంటున్నారు కదా శ్రీకాంత్ గౌడ్ మీద, తేల్చుకో. ఒకవేళ శ్రీకాంత్ గౌడ్ తప్పు చేయకపోతే నువ్వు కోర్టుకు సమర్పించుకో, పోలీసు వాళ్ళకు సమర్పించుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్కు సమర్పించుకో. కానీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు అబండాలు వేసి నీచ రాజకీయాలకు దిగితే మళ్ళీ మీకు మహబూబ్ నగర్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాను.